Good evening everyone. Today we will discuss about temperature. Okay. Temperature lo main ga manaki em untayi anante temperature lo main temperature ni dento use chestamu measure chestamante temperature ni thermometer lo measure chestamu manaku vachesi main ga temperature vachesi Celsius, Fahrenheit and Kelvin. Celsius, Fahrenheit or Kelvin. Celsius ni emani cheptamante centigrade ani kuda cheptam. Okay na. The units Celsius and Fahrenheit scales are called degrees. It is the symbol is 0 and paina ante 7 degrees. మనం ఎలాగైతే మ్యాథ్స్ లో కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ రాసేటప్పుడు డిగ్రీ అని రాస్తాం కదా, ఆ టైప్ డిగ్రీ అని రాస్తాం. ఓకేనా. ద యూనిట్స్ ఆఫ్ కెల్విన్ స్కేల్ ఆర్ కాల్డ్ కెల్విన్స్. కెల్విన్స్ అని చెప్తాం. ఇవి డిగ్రీస్లో చెప్తే ఇవి కెల్విన్స్లోనే చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫారెన్హీట్ గురించి. ఫస్ట్ Fahrenheit is a measure of temperature. Fahrenheit is a measure of temperature that is abbreviated F తో చెప్తాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చూడండి, వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అంటే 32 degrees Fahrenheit అండ్ బాయిల్స్ ఎంత అంటే 212 degrees Fahrenheit. ఫారెన్హీట్స్లో అడిగితే ఫారెన్హీట్స్లోనే చెప్పాలి. ఓకేనా. సెల్సియస్లో అడిగితే సెల్సియస్లోనే చెప్పాలి. వాటర్ ఫ్రీజింగ్ ఎట్ 32 degrees Fahrenheit అండ్ బాయిల్స్ 212 degrees Fahrenheit. నెక్స్ట్, దిస్ స్కేల్ ఈస్ డెవలప్డ్ బై గ్రాబియల్ డానియల్ ఫారెన్హీట్ 1714. Fahrenheit scale is used in USA but not in many other countries. ఓన్లీ యూఎస్లోనే ఎక్కువ యూజ్ చేస్తారు, ఎక్కువ బయట దేశాల్లో యూజ్ చేయరు. నెక్స్ట్, ద డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్స్ ఆర్ స్మాలర్ దాన్ దోస్ సెల్సియస్ కంటే డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ అనేవి తక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సెల్సియస్ గురించి మాట్లాడాలంటే Celsius is also called centigrade, is a measure temperature that abbreviated C. వాటర్ ఫ్రీజింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫ్రీజింగ్ ఎంత అని చెప్పాము, 32 degrees Fahrenheit అని చెప్పాము. ఇక్కడ 0 degrees సెంటిగ్రేడ్ వద్ద ఫ్రీజింగ్ అవుతుంది. అండ్ బాయిలింగ్ ఎంత అంటే 100 degrees సెంటిగ్రేడ్. 100 degrees సెంటిగ్రేడ్ వద్ద బాయిలింగ్ ఉంటుంది. ఓకేనా. సెంటిగ్రేడ్ వద్ద బాయిలింగ్ ఉంటుంది. 32 degrees యొక్క ఇక్కడ 0 degreesలో ఫ్రీజింగ్ అవుతుంది. ఫారెన్హీట్లో అయితే 32 degrees ఫారెన్హీట్లో ఫ్రీజింగ్ అవుతుంది. అండ్ 212 degrees ఫారెన్హీట్ దగ్గర ఏమవుతుందంటే బాయిలింగ్ అవుతుంది. ఓకేనండి, బాయిలింగ్ అవుతుంది. నెక్స్ట్, కెల్విన్. ఇది కూడా ఎవరు కనుక్కున్నారంటే ఆండ్రస్ కెల్విన్ కనుక్కోండి 1742. కెల్విన్ గురించి. కెల్విన్ ఈజ్ మెజర్ టెంపరేచర్ ఇన్ దట్ అబ్రివేటెడ్ కే. సెంటిగ్రేడ్ని సి అని చెప్తాం, ఫారెన్హీట్ని ఎఫ్ అని చెప్తాం, అదేవిధంగా కెల్విన్ని కే అని చెప్తాం. ఓకేనా. కెల్విన్ ఈజ్ టెంపరేచర్ స్కేల్ డిజైన్డ్ సో యాజ్ 0K ఈజ్ డినోటెడ్ బై absolute 0. 0K is called 0. K is called absolute 0 and size of 1 unit is the same as the size of 1 degree Celsius. 1 unit అనేది డిగ్రీ సెల్సియస్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అంటే 273 degrees 273.16 kelvins. 273.16 kelvins. వాటర్ బాయిల్స్ అట్ 373.16 కెల్విన్స్. ఓకేనా. అవి డిగ్రీస్లో చెప్తాం, ఇవి కెల్విన్స్లో చెప్పాలి. ఓకేనా. అది ఫారెన్హీట్లో వచ్చేసరికి 32 degrees. ఫారెన్హీట్లో వచ్చేసరికి ఏముంది చూడండి, 32 degrees Fahrenheit. ఇక్కడ 32 degrees. బాయిల్స్ వచ్చేసి 212. అదే ఇందులో అయితే సెంటిగ్రేడ్లో అయితే 0 degree సెంటిగ్రేడ్ వద్ద ఫ్రీజింగ్, అదేవిధంగా 100 degree సెంటిగ్రేడ్ వద్ద బాయిలింగ్. అదే కెల్విన్కి వచ్చేసరికి 273.16 కెల్విన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్, 373.16 కెల్విన్ వద్ద బాయిలింగ్. ఓకేనండి. నెక్స్ట్ అంటే 273కి 100 degree సెంటిగ్రేడ్ కలిపితే ఇది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 100 కలిపితే. నెక్స్ట్, టు కన్వర్ట్ ఈ మెయిన్ ఫార్ములాని మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మెయిన్ అండి. ఓకేనా. ఈ ఫార్ములాని మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫార్ములా? F = 9/5 into సెంటిగ్రేడ్ ప్లస్
32 అనేది ఏమవుద్ది అంటే ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయడం, అంటే సెంటిగ్రేడ్ ఇచ్చి ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయాలి అని అంటే 9/5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ప్లస్ 32. ఓకేనండి. నెక్స్ట్ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్లోకి మార్చాలి అని అంటే సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్లోకి మార్చాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఓకేనా. అదే ఫారెన్ హీట్ నుండి సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. అంటే చూడండి, F ఈక్వల్ టు ఒక ఫార్ములా నేర్చుకుని చాలు. F ఈక్వల్ టు 9/5C ప్లస్ 32. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఫారెన్ హీట్ నుండి సెంటిగ్రేడ్కి, సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్కి రెండు కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ అదే అయితే 5 ఇటు వస్తుంది, 9 డివైడ్ అవుద్ది, -32 అవుద్ది. ఫస్ట్ F -32 ఇంటూ 5/9 అనేది సెంటిగ్రేడ్ వాల్యూస్లో వస్తుంది మనకి. ఓకేనా, సెంటిగ్రేడ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కెల్విన్లో కావాలి అని అంటే, కెల్విన్ కావాలి అని అంటే ఇగోండి, సెంటిగ్రేడ్ ప్లస్ 273.15 ఆర్ 16, 15 ఆర్ 16, 273.15 ఆర్ 16. ఓకేనా. ఇది కెల్విన్ నుంచి సెంటిగ్రేడ్, సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లో మార్చాలన్న. ఓకేనండి. నెక్స్ట్ ఈ మూడు ఫార్ములాలు మాత్రం మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు ఫార్ములాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటైతే చాలు. F ఈక్వల్ టు 9/5 సెంటిగ్రేడ్ ప్లస్ 32 ఒకటి. నెక్స్ట్ K ఈక్వల్ టు 0 డిగ్రీస్ ప్లస్ 273.15 ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ద టెంపరేచర్ ఈజ్ 20 degrees centigrade. వీ కెన్ కన్వర్ట్ దిస్ టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్ యాజ్ ఫాలో. ఫారెన్ హీట్లో చేయాలి. చూడండి, ఏమి ఇచ్చాడు మనకి, సెంటిగ్రేడ్ ఇచ్చాడు. ఫారెన్ హీట్లోకి మార్చాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములాని ఇప్పుడు యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా. ఎందుకు, మన సెంటిగ్రేడ్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. F ఈక్వల్ టు 9/5 ఇంటూ C ప్లస్ 32. C అంతా 20, సో 9/5 ఇంటూ 20 ప్లస్ 32. 5 1s are 5 4s, 9 4s are 32 ప్లస్ 32 అంటే ఎంత వస్తుంది, 64 degrees ఫారెన్హీట్. చూడండి, 64 degrees ఫారెన్హీట్. 68 64 అండి. 36 సారీ సరిపోయింది. 36 ప్లస్ 32 68, 36. ఓకే, 8 4s are 32. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఫారెన్ హీట్ నుండి సెంటిగ్రేడ్లోకి మార్చాలన్నా, సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్లోకి మార్చాలన్నా మనకి ఫార్ములా రావాల్సింది F ఈక్వల్ టు 9/5 సెంటిగ్రేడ్ ప్లస్ 32. F ఈక్వల్ టు 9/5 సెంటిగ్రేడ్ ప్లస్ 32 అనేది మాత్రం బాగా గుర్తుండాలి. ఓకేనా. కెల్విన్ కావాలంటే కెల్విన్ ఈక్వల్ టు సెంటిగ్రేడ్ ప్లస్ 273.16. ఓకేనా. కెల్విన్ కావాలంటే సెంటిగ్రేడ్ ప్లస్ 273.16. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది మెయిన్ ఏంటి, టెంపరేచర్ వాటర్ బాయిల్స్ ఫారెన్ హీట్లో ఎంత, సెల్సియస్లో ఎంత, కెల్విన్లో ఎంత, వాటర్ ఫ్రీజెస్. నార్మల్ హ్యూమన్ బాడీ లాస్ట్ టైం ఇదే బిట్ అడిగాడు. నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత, 98.6 ఫారెన్ హీట్, 37 degrees సెంటిగ్రేడ్, 310 కెల్విన్స్. అక్కడ ఏదైతే సెంటిగ్రేడ్లో అడిగితే సెంటిగ్రేడ్లో చెప్పాలి, ఫారెన్ హీట్లో అడిగితే ఫారెన్ హీట్లో చెప్పాలి, అదేవిధంగా కెల్విన్లో అడిగితే కెల్విన్లోనే చెప్పాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అంటే ఎంత, 68 degrees ఫారెన్ హీట్ అనేది రూమ్ టెంపరేచర్, 20 degrees సెంటిగ్రేడ్ అనేది నార్మల్ రూమ్ టెంపరేచర్. అదేవిధంగా 293K అనేది రూమ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్స్లో అడిగితే కెల్విన్లో చెప్పాలి, ఫారెన్ హీట్లో అడిగితే ఫారెన్ హీట్లో చెప్పాలి, అదేవిధంగా సెల్సియస్లో అడిగితే సెల్సియస్లోనే చెప్పాలి. నెక్స్ట్ అబ్సల్యూట్ జీరో, ద లోయెస్ట్ టెంపరేచర్ పాసిబుల్ వెన్ మాలిక్యూల్స్ హ్యావ్ ద లోయెస్ట్ పాసిబుల్ ఎనర్జీ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది 0 అబ్సల్యూట్, ఇది వచ్చేసరికి -273.16 సెంటిగ్రేడ్, ఇది -459.69 ఫారెన్ హీట్, అబ్సల్యూట్ 0 వాల్యూ. ఓకేనండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం.
దే నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్. మెజర్ ద టెంపరేచర్ ఏమని చెప్పాను? థర్మోమీటర్. ఓకేనండి, థర్మోమీటర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్? సెల్సియస్ స్కేల్లో అడిగాడు. చూడండి 98 degrees ఇదేంటి ఫారెన్హీట్ అయితే ఫారెన్హీట్లో, కానీ 37 ఇస్ ద ఆన్సర్. 37 అనేది సెల్సియస్లో. ఓకేనా, 37 అనేది సెల్సియస్లో. నెక్స్ట్, ద థర్మోమీటర్ షోడ్ -6 degrees ఇన్ ద మార్నింగ్. చూడండి జాగ్రత్తగా, -6 degrees ఇన్ ద మార్నింగ్. దెన్ ద టెంపరేచర్ వాజ్ ఇంక్రీజ్డ్ 8 degrees. 8 degrees పెరిగింది. నెక్స్ట్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 7 degrees. 7 degrees పెరిగింది. అండ్ డిక్రీజ్డ్ బై 1 degree అంటే -1 అయింది. ఓకేనండి, డిక్రీజ్ అయితే మైనస్ రాయాలి, ఇంక్రీజ్ అయితే ప్లస్ రాయాలి. అండ్ దెన్ డిక్రీజ్డ్ -8. మళ్ళీ తర్వాత కూడా -8 అనేది ఏమైంది? తగ్గింది. ఓకేనా, దెన్ నౌ ద టెంపరేచర్ ఇది. ఇప్పుడు టెంపరేచర్ ఎంత చూడండి, -8కి +8 క్యాన్సిల్ అండి. 7 -6 -1 అంటే -7 అంటే 0 degrees సెంటిగ్రేడ్. 0 degrees సెంటిగ్రేడ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, జాగ్రత్త క్వశ్చన్ చదివి చేస్తే అయిపోద్ది. నెక్స్ట్, ద టెంపరేచర్ ఆన్ సాటర్డే వాజ్ -12 degrees సెంటిగ్రేడ్. ద టెంపరేచర్ ఆన్ సండే వాజ్ 8 degrees. 8 degrees అయింది. -12లో ఉన్నది చాలా జాగ్రత్త చూడండి. -12లో ఉన్నది కాస్త ఏమైందండి? +8 అయింది. -12 నుంచి +8 అయింది. మీరు నెంబర్ లైన్లో వేసుకున్నా సరే -12 నుంచి 8కి, -12 నుంచి 8 వరకు అంటే ఏం చేయాలి? యాక్చువల్గా దాని నుంచి ఇది మైనస్ చేయాలి, మనకు ఆన్సర్ వస్తుంది. లేదా వీటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 8 - -12 అంటే 8 + 12 అంటే ఎంత అయింది? 20 degrees సెంటిగ్రేడ్. 20 degrees సెంటిగ్రేడ్. ఓకేనండి, అదే 8 నుండి -12కి వెళ్ళింది అనుకోండి. 8 నుండి -12కి వెళ్ళింది. 8 నుండి -12కి వెళ్ళింది అనుకోండి. 8 నుండి -12 అంటే పాజిటివ్ నుండి నెగిటివ్కి వెళ్తే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ నుండి పాజిటివ్కి వచ్చావు. నీ దగ్గర 12 rupees షాప్ వాడికి నువ్వు ఇవ్వాలి. ఓకే, 12 rupees నువ్వు ఇవ్వాలి. ఇంకా నువ్వు ఇచ్చిగా అతను నీకు రిటర్న్ 8 rupees ఇచ్చాడు అంటే ఎంత ఉన్నట్టు? 20 rupees ఉన్నట్టు. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా. నెక్స్ట్, ద లోయెస్ట్ టెంపరేచర్ ఆన్ థర్స్డే వాజ్ 20 degrees సెంటిగ్రేడ్. 20 degrees సెంటిగ్రేడ్ ఆన్ థర్స్డే. ద లోయెస్ట్ టెంపరేచర్ ఆన్ సాటర్డే వాజ్ 12 degrees. థర్స్డే వచ్చేసరికి 20 ఉంది, సాటర్డే వచ్చేసరికి 12 అయింది. 12 degrees సెంటిగ్రేడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ టెంపరేచర్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ ఏమైంది? 20 నుంచి తగ్గింది. దేనికి వెళ్ళింది? 12కి వెళ్ళింది. -12కి వెళ్ళింది. ఓకేనండి, -12కి వెళ్ళింది కాబట్టి ఆన్సర్ ఎంత? -8 అంటే 20 నుంచి 12కి వెళ్ళింది. 20 నుంచి 12కి వెళ్ళింది అంటే ఏమైంది? తగ్గింది. ఎంత తగ్గింది? -8 తగ్గితే 12కి వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్, ద టెంపరేచర్ ఆన్ మండే వాజ్ 35 degrees సెంటిగ్రేడ్ సెల్సియస్. ద టెంపరేచర్ ఆన్ థర్స్డే వాజ్ 7 degrees లెస్ దాన్ టెంపరేచర్ ఆన్ మండే. మండే ఉన్న 35 కంటే 7 degrees తక్కువ ఉంది. 7 degrees తక్కువ ఉందంటే -7 చేయాలి. ఎంత వస్తుంది? 8 to 28 degrees సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్, ఇన్ ద మార్నింగ్ ద టెంపరేచర్ వాజ్ -10 degrees సెంటిగ్రేడ్ అండ్ ఇట్ డిక్రీజ్ 3 degrees బై ఈవినింగ్. వాట్ ఈస్ ద టెంపరేచర్? ఆల్రెడీ -10లో ఉంది, ఇంకా డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 3 degrees డిక్రీజ్ అయింది. అంటే ఎంత అవుద్ది? -10 నుంచి ఇంకా -3 తగ్గింది. అంటే ఎంత అయింది? -13 degrees సెంటిగ్రేడ్. -13 degrees సెంటిగ్రేడ్. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. ఇన్ ఫారెన్హీట్ యూనిట్ వాటర్ బాయిల్స్ ఎట్. ఫారెన్హీట్లో వాటర్ బాయిల్స్ అడిగారు. బాయిల్స్ ఎంత అవుద్దండి? 212 degrees ఫారెన్హీట్. అదే సెల్సియస్లో అయితే 100 degrees. ఓకేనండి, 100 degrees. అదే కెల్విన్లో అయితే 373.16. ఓకేనా, నెక్స్ట్ అన్నీ నేర్చుకోవాలి. కన్వర్ట్ 25 degrees సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్. కెల్విన్ కే ఈక్వల్ ఏం చెప్పాను? 0 degrees. సారీ,
సెంటిగ్రేడ్ ప్లస్ 273.16 25 ప్లస్ 273 తీసుకోండి, మరి 16 వదిలేయండి, అంటే 8 9 298. ఒక్క నిమిషం. ఓకేనండి, 298 కెల్విన్, 298 కెల్విన్. ఓకేనా, 298 కెల్విన్. నెక్స్ట్ calculate the difference between 97 degrees Fahrenheit to 40 degrees Fahrenheit in Celsius degrees. ఫస్ట్ ఈ డిగ్రీస్ సెల్సియస్లో ఎంత ఉంది అసలు? 97 మైనస్ 40 చేయండి, ఎంత వచ్చింది? 75 అంటే 57. ఓకేనండి, 57. ఇప్పుడు ఏం చేయాలి? 57 కదా, ఎందులో చెప్పాలి ఇప్పుడు? ఈ 57 సెల్సియస్ని సెల్సియస్లో చెప్పాలి. సెల్సియస్లో చెప్పాలంటే ఏం చేయాలి? F ఈక్వల్ టు జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా 5/9 C ప్లస్ 32. ఓకేనండి, C ప్లస్ 32. ఓకేనండి, 32. ఇప్పుడు ఎఫ్లో ఇచ్చున్నాడు కాబట్టి మనం ఎందులో చెప్పాలి? సెంటిగ్రేడ్లో చెప్పాలి. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి? సెంటిగ్రేడ్ వాల్యూ కావాలి. సెంటిగ్రేడ్ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేయాలి? F మైనస్ 32 ఇంటూ 9/5 ఈక్వల్ టు C. C ఈక్వల్ టు F మైనస్ 32 ఇంటూ 9/5. F ఎంత? 57 మైనస్ 32 ఇంటూ 9/5. 57 మైనస్ 32 ఎంత అండి? 5. 25 ఇంటూ 9/5. 5 1 సార్, 5 5 సార్, ఎంత? 45 డిగ్రీ సెంటిగ్రేడ్. 45 డిగ్రీ సెంటిగ్రేడ్. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ 9/5 వేసాము, దాన్ని ఎలాగంటే 5/9 వేసి చేయాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ 97 డిగ్రీస్ ఫారెన్హీట్ని వచ్చేసి ఎందులోకి సెల్సియస్లోకి మార్చుకుందాం. ఎంత? 97 మైనస్ 32 ఇంటూ 5/9 ఎంత వస్తుంది? ఇది 65 ఇంటూ 5/9 అంటే 325/9. 325/9. ఇప్పుడు ఈ 325/9ని క్యాన్సిల్ చేస్తే 325ని క్యాన్సిల్ చేయండి, లేదా అది అలాగ ఉంచేయండి. నెక్స్ట్ 40 డిగ్రీస్ ఫారెన్హీట్ అంటే ఎలా చేయాలి? 40 మైనస్ 32 ఇంటూ 5/9. 5/9 అంటే ఎంత అవుతుంది? 48 ఇంటూ 5/9 అంటే 40/9. ఇప్పుడు ఏం అడిగాడు మనకి? యాక్చువల్గా డిఫరెన్స్ అడిగాడు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టండి. 325/9 మైనస్ 40/9 ఎల్సిఎం ఎంత? 9. 325 మైనస్ 40 అంటే 285/9. 285/9 అంటే ఎంత? 270 అంటే 285కి ఇప్పుడు 9తో చేయండి. 9 3 సార్ 27, 15, 9 1 సార్ 9, 6.0, 9 6 సార్ 54. ఒకరండి మళ్ళీ 6 0 9 6 సార్ అంటే 31.66 డిగ్రీస్ సెంటిగ్రేడ్. 31.66 డిగ్రీస్ సెంటిగ్రేడ్. 31.66 డిగ్రీస్ సెంటిగ్రేడ్. 36 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకేనండి. నెక్స్ట్ కన్వర్ట్ మైనస్ 40 డిగ్రీస్ ఎఫ్ టు సెల్సియస్ డిగ్రీస్. మైనస్ 40ని అందులోకి మార్చమని చెప్పాడు, సెల్సియస్లోకి మార్చమన్నాడు. చూడండి, సెంటిగ్రేడ్ సి ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. 5/9 ఇంటూ ఎఫ్ ఎంత? మైనస్ 40 మైనస్ 32 అంటే 5/9 ఇంటూ మైనస్ 72. 72 9 1 సార్ 9 8 సార్ 5 8 సార్ 40 మైనస్ డిగ్రీస్ సెంటిగ్రేడ్. మైనస్ 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకేనండి. నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములాను కొద్దిగా గుర్తుపెట్టుకోండి. Next, the temperature on Monday was 5 degrees Celsius. The temperature on Thursday was 7 degrees Celsius. Then the temperature on Monday. What was the temperature on Thursday? The temperature on Thursday was 7 degrees less than the temperature on Monday. అంటే 5 degrees ఉంది మండే సెంటిగ్రేడ్, 5 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడు ఏమైంది? -7కి వెళ్ళిపోయింది, -7 అయింది అంటే ఎంత వస్తుంది? -2 degrees సెంటిగ్రేడ్. చూడండి,
లెస్ అయింది, 7 degrees తగ్గింది, 5 నుంచి 7 degrees తగ్గింది. అంటే ఎందుకు వెళ్తాము? మైనస్లో, -2. నెక్స్ట్, ఆన్ మండే టు Tuesday the temperature fall 23 degrees to -6. How many degrees is the temperature change? 23 degrees నుంచి చూడండి, 23 degrees Fahrenheit నుంచి -6 degrees Fahrenheitకి వెళ్ళింది. అంటే 23 నుంచి -6కి వెళ్ళింది. అంటే 23 నుండి 0కి వస్తే 0కి వచ్చింది, 0 నుంచి -6కి వెళ్ళింది. అంటే 23 -6 అంటే 29 అయిపోతుంది. 23 degrees Fahrenheit నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? -6. సింపుల్గా చెప్పాలంటే 23 నుండి -6కి వెళ్ళింది. అంటే 23 నుండి 0కి రావాలి, అంటే -23 కావాలి, ఇంకా -6 అంటే ఎంత అవుతుంది? -29 అవుతుంది. సింపుల్గా ఓకేనా? చెయ్యాలి అంటే -6 -23 -6 -23 అంటే ఎంత అవుతుంది? -29 degrees సెంటిగ్రేడ్. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ నుండి నెగిటివ్కి వెళ్ళావు, చూడండి 23 నుండి -6కి వెళ్ళావు. 23 నుండి -6కి వెళ్ళామంటే 23 నుండి 0కి వెళ్ళాలంటే ఏముండాలి? -23. -0 నుంచి -6కి అంటే అదొక -6 అంటే -23 -6 అంటే ఎంత అవుతుంది? -29 అవుతుంది. నెక్స్ట్, ద మీన్ టెంపరేచర్ చేంజెస్ -3.2 degrees Fahrenheit per day for 5 days. వాట్ ఈస్ ద టోటల్ చేంజ్ ఓవర్ ద 5 days? 5 daysకి ఎంత అవుతుంది? × 5 -16 10 15 16 -16 degrees Fahrenheit. The main change in. ఓకేనండి. నెక్స్ట్, ద యావరేజ్ టెంపరేచర్ ఆన్ Sunday to Thursday ఈజ్ 35 degrees. చూడండి, థర్స్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే వరకు యావరేజ్ ఎంత ఉంది? 35. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే × 5 వేయాలి. అంటే ఎంత వస్తుంది? 175. నెక్స్ట్, ద యావరేజ్ మండే టు ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఎంత అమ్మా? 32 × 5. సార్ × 5 ఎందుకు వేసాము? ఎవరికైనా డౌట్ రావచ్చు. × 5 ఎందుకు వేసామంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఈక్వల్ టు యావరేజ్. సో ఆ యావరేజ్ కావాలి మనకు, సమ్ కావాలంటే ఏం చేయాలి? ఈ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్తో యావరేజ్కి మల్టిప్లై చేయాలి. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? సమ్ వచ్చింది 175. ఇప్పుడు డిఫరెన్స్ కట్టండి, మైనస్. సండేకి ఫ్రైడేకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 15. జనరల్గా మనకి సండే టు ఫ్రైడే రేషియో ఎంత ఇచ్చాడు? 8:5. అంటే ఇది 8x అయితే ఇది ఎంత అవుతుంది? 5x. మీకు చాలాసార్లు చెప్పాను, రేషియోలో ఉండేటప్పుడు xతో మల్టిప్లై చేసుకోండి, మీకు అవి నెంబర్స్గా మారుతాయి. సో ఇప్పుడు దీని వాల్యూ 8x, సండే యొక్క టెంపరేచర్ 8x, ఫ్రైడే యొక్క టెంపరేచర్ 5x. సో 8x - 5x ఎంత అమ్మా? 115. సో 3x = 115, వేర్ x = ఎంత? 5 degrees. x = ఎంత? 5 degrees. x = 5 degrees. ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చన్? టెంపరేచర్ ఆన్ సండే. సండేది ఎంత? 8x. సో 8 × 5 ఎంత? 40 degrees సెంటిగ్రేడ్. 40 degrees సెంటిగ్రేడ్. ఓకేనండి. నెక్స్ట్, ఓకేనా? టెంపరేచర్ మరీ అంతేం ఉండదు, జస్ట్ బాయిలింగ్ పాయింట్స్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ చూసుకోండి, కెల్విన్స్లో చూసుకోండి, సెంటిగ్రేడ్లో తీసుకోండి, తర్వాత ఫారెన్హీట్స్లో కూడా చూసుకోండి, బాడీ యొక్క టెంపరేచర్ చూసుకోండి, నార్మల్ రూమ్ టెంపరేచర్ చూసుకోండి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ మరీ ఎక్కువ ఏమేమాడు అంత లెంగ్త్ డెప్త్గా, కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా ఒకసారి ఆ కెల్విన్లు, ఆ యొక్క సైంటిస్ట్ నేమ్స్, ఓకేనా, అవన్నీ కూడా మెటీరియల్ ఉన్నాయి, ఒకసారి చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ.